అసలు ఇలాంటిది సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగల. ఏంటంటే నిన్న హోంమంత్రి గారు ఏదైతే మండపాల దగ్గర వినాయక చవితి మండపాల దగ్గర మండపం ఏదైతే వినాయక విగ్రహాన్ని పెట్టి హైటు ఎంత ఉంటే అంత డబ్బులు వసూలు చేయాలి, అదేవిధంగా మైక్ పెట్టిన వాళ్ళకి కానీ 100 రూపాయలు వసూలు చేయాలి అనే విధంగా ప్రకటించినప్పుడు నేను కానీ చాలా అనుకున్నాను, ఏంట్రా బాబు ఇంత దారుణంగా ప్రకటిస్తున్నారు, ఇదే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కానీ ఇలా ప్రకటించుండుంటే మామూలుగా అది తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవాళ్ళు, ఇదేంటి టీడీపీ పార్టీ ఎలా వసూలు చేస్తుందని అనుకున్నాం. అయితే ఇలా గతంలో ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఎప్పుడు జరగలా, ఎప్పుడు వసూలు చేయలేదు, ఏ మండపం దగ్గర కానీ వసూలు చేయలేదు ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంమంత్రి అనిత గారు స్వయంగా చెప్పారు, మండపాల దగ్గర మైక్ సెట్ల దగ్గర 100 రూపాయలు వసూలు చేయాలా, విగ్రహం ఎంత ఉంటే అంత హైటు 600 750 అట్లా వసూలు చేయాలా, ఎంతని వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే దానికి తీవ్ర స్థాయిలో విమర్శ వచ్చాయి. ఏకంగా కూటమి అదే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానించిన వాళ్ళే చాలామంది తీవ్ర స్థాయిలో విమర్శలు, ఏంది ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలా వసూలు చేయలేదు, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత వసూలు చేస్తున్నారో ఇది దారుణం అని పూర్తి అసలు మామూలుగా కాదు, విపరీతంగా ట్రోల్స్కి గురయ్యారు, మామూలుగా కాదు. నిన్న ఒక సినీ నటి కానీ మామూలుగా కాదు అనిత మేడం గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, ఇదేం అక్క, ఇది అనితక్క, ఇదేమైనా తిక్క అని కామెంట్ చేశారు. కానీ అయితే ఇప్పుడు ఏకంగా హోంమంత్రి అనిత గారే ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, దాన్ని మేము ఇలా పెట్టారు, దాన్ని మేము వద్దని చెప్పాము అంతే తప్ప మేమేం డబ్బులు వసూలు చేయమని చెప్పలేదు అని చెప్తున్నారు. పైపెచ్చు అన్నది వాళ్ళే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయడం ఎంత దారుణమో చూడండి. తీవ్ర స్థాయిలో విమర్శలకు గురైన తర్వాత ఇప్పుడు అసలు ఎటువంటి వసూళ్ళు లేదు, వసూలు చెయ్యొద్దనే మేము చెప్పింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినదే ఇది, ఆ పెట్టిన దాన్ని మేము రద్దు చేస్తున్నాము అని ప్రకటించేశారు. చూడండి ఎంత విచిత్రమో. గతంలో ఎప్పుడైనా వసూలు చేశారా? ఇది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటించిందా? ప్రకటించకపోయినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటానికే పెట్టుకున్నారే తప్ప మరొకటి లేదు. పైపేజ్ ఎందుకంటే గతంలో కానీ అట్లా వసూలు చేసేది ఏదైనా పెట్టుంటే అసలు ఇంకా హిందూ మతానికి మనోభావాలు దెబ్బతిన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల గురించి అసలు పట్టించుకోరు, హిందువులంటేనే వ్యతిరేకతము అని ఏ స్థాయిలో విమర్శించేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రకటించి మళ్ళీ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ గురైన తర్వాత మేమేం అలా చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే మేము తీసేసాము అని చెప్పడం చూడు, నవ్వులు పాలైపోయిందనే చెప్పుకోవచ్చు. విచిత్రంగా నవ్వుకుంటున్నారు కొంతమంది. హోంమంత్రి అనిత గారి మేడం మాటలు ఎన్ని, ఇదేంది మొన్ననే ఇలా చెప్పింది మళ్ళీ దానికి రిటర్న్ తీసుకున్నారని నవ్వుకుంటున్నారని చెప్పుకోవచ్చు.